హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ విషయంలో పెద్ద నిర్ణయమే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత కెప్టెన్ మార్క్రమ్ స్థానంలో ప్యాట్ కమిన్స్ కు పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే హైదరాబాద్ జట్టుకు మంచి రోజులు వచ్చినట్టేనని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభ సీజన్లో హైదరాబాద్ జట్టు కప్ గెలిచింది. అప్పట్లో డెక్కన్ ఛాలెంజర్స్గా ఉన్న ఆ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మరోసారి వార్నర్ సారథ్యంలో విన్నర్గా నిలిచింది. ఈ రెండింటి మధ్య పలు సీజన్స్లో దారుణమైన వైఫల్యాలను చవిచూసింది. గత సీజన్లో మార్క్రమ్ సారథ్యంలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఈసారి ఆసెస్ వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇందులో నిజం లేకపోతే ఎస్ఆర్హెచ్ దీనిని ఖండించి ఉంటుంది. కానీ ఇంతవరకు అలా జరగలేదు. అలా జరిగితే ఆ జట్టుకు మంచి రోజులు మళ్లీ వచ్చినట్టే. ఎందుకంటే మొన్నటి వన్డే వరల్డ్ కప్ టెస్టు ప్రపంచ ఛాంపియన్షిప్లు రెండు కమిన్స్ కెప్టెన్సీలోనే ఆసెస్ గెలిచింది. అంతేకాదు అద్భుతమైన బౌలర్. మిడిల్ ఆర్డర్లో గానీ లోయర్ ఆర్డర్లో గానీ జట్టుకు అవసరమైన పరిస్థితిలో వచ్చి మంచి స్కోరు చేయగలడు. ముఖ్యంగా భారీ షాట్లో ఆడటంలో దిట్ట. ఇది చాలు కమిన్స్ స్టామినా ఏంటి అని చెప్పడానికి. పైగా మినీ వేలంతో భారీ ధర పెట్టి సన్ రైజర్స్ కమిన్స్ను కొనుగోలు చేసింది. దాదాపు 20 కోట్లకు పైగా చెల్లించి మరీ కమిన్స్ను సొంతం చేసుకుంది. మరోవైపు హెడ్ క్లాసెస్ గ్లెన్ ఫిలిప్, మార్క్రమ్, హసరంగా వంటి వారితో ఎస్ఆర్హెచ్ టీం లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కావాల్సిందల్లా సరైన సారథ్యమే. మొన్నటి వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో భారీ స్కోర్ చేసిన ఆసెస్కు కప్పును అందించింది హెడ్డే. అంతకుముందు కూడా అతనే కంగారులను ఆదుకున్నాడు. ఇక క్లాసెస్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అత్యధిక స్కోరర్స్లో క్లాసన్ టాప్లో ఉన్నాడు. ఇక మార్క్రమ్ విషయానికి వస్తే వాస్తవానికి ఇతను అద్భుతమైన కెప్టెన్. గత సీజన్లో విఫలమయ్యాడంతే. అందులో జట్టు వైఫల్యం మొత్తం కూడా ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.